హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో వచ్చేసి డోరీస్ స్టిచ్చింగ్ అండి. డోరీస్ స్టిచ్చింగ్కి ఇంచు మందం క్లాత్ కట్ చేసి ఇలా ఫోల్డ్ చేసి రెండు సమానంగా పెట్టి స్టిచ్ అయితే చేయాలి. పావించు మందంతో ముందు స్టిచ్ చేశాను. ఈ డోరీ వచ్చేసి మనకి లూప్ టర్నర్ లేకుండా ఎలా రివర్స్ చేసుకోవాలనేది ఈ డోరీతో మీకు చెప్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. కుట్టేశాక ఇలా పక్క సైడ్ ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నాక చూడండి, ఈ చీపురు పుల్లని ఇలా క్లాత్ పైన పెట్టి మెల్లగా లోపలికి నెట్టాలండి. లోపలికి నెట్టుకుంటూ చేతితో క్లాత్ అనేది కిందకి అనాలి. కిందకి అనుకుంటూ ఇంకో చేతితో కిందకి అనుకుంటూ ఇలా అయితే రివర్స్ చేయాలండి. చూడండి, ఇలా కిందకని చీపురు పుల్లనేమో లోపలికి నెట్టుకుంటూ రివర్స్ చేయాలి. పైకి వచ్చేసాక దాన్ని పైన ఒక చేతితో పట్టుకొని కిందకైతే లాగాలండి. ఇది ఒకసారికి 2 సార్లు ట్రై చేస్తే వచ్చేసిద్ది. చీపురు పుల్లతో ఏంటంటే మనం గట్టిగా నెట్టకూడదండి, ఎందుకంటే సిల్క్ క్లాత్ అయితే హోల్ పడిపోయి చీపురు పుల్ల పైకి వచ్చేసిద్ది. ఈ డోరీ వచ్చేసి లూప్ టర్నర్తో రివర్స్ చేస్తాను. చూడండి, క్లాత్ అయితే కుట్టేశాను. ఇంచు మందం తీసుకొని ఫోల్డ్ చేసి కుట్టేసి ఖర్చుని కట్ చేయాలండి. కట్ చేసేసాను. ఇప్పుడైతే లూప్ టర్నర్తో చేస్తాను. చూడండి, ఇదైతే హుక్కులో ఉన్న కింద ఉన్న ఊసని కిందకి అనేసి లోపలికి పోనీయాలి. పోనిచ్చి ఆ హుక్కులోకి కొంచెం క్లాత్ అనేది పోనీయాలండి. పోనిచ్చి కిందకి అన్నాం చూసారా, ఇందాక చిన్న ఊసది, దాన్ని క్లాత్లో నుంచి పైకి అనాలి. పైకి అనేసి ఫోల్డ్ అనేది క్లాత్ బయటికి రాకుండా దగ్గరికి రానిచ్చి ఇలా పైకి లాగాలండి. దగ్గర మెల్లగా లాగితే వచ్చేసిద్దండి. 1-2 సార్లు ట్రై చేస్తే వచ్చేసిద్ది. ఫస్ట్ లావుగా డోరీ కుట్టి ట్రై చేయండి, తర్వాత సన్నగా కుడితే వచ్చేసిద్ది. ఇప్పుడు వచ్చేసి డోరీ సన్నగా కుడుతున్నాను. పాదం మందం ఇంచుతోనే కుడుతున్నాను. చూడండి, సన్నగా కుట్టేసి కటింగ్ అయితే చేసేస్తాను ఖర్చుని. మీకు ఏమైనా డౌట్గా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడైతే క్లాత్ని అయితే కట్ చేసేస్తున్నాను. కట్ చేసేసి డోరీ లూప్ టర్నర్తో ఎలా రివర్స్ చేయాలనేది చూపిస్తాను. చూడండి, హుక్ అనేది ఇలా దగ్గరకు ఉంటుంది కదా, దాన్ని కిందకి అనాలండి. హుక్ అనేది దగ్గరకు ఉండకుండా దాన్ని కిందకి అనేసి లోపల పోనీయాలి. పోనిచ్చిన తర్వాత ఆ హుక్లోకి కొంచెం క్లాత్ పోనిచ్చి ఆ కిందకి అన్నాం చూసారా, ఆ ఊసలా ఉందా, అందులోకి కొంచెం హోల్ లాగా క్లాత్ని పోనీయాలండి. పోనిచ్చి నెమ్మదిగా లాగాలి. ఇదిగోండి, ఈ డోరీ చూడండి ఎంత సన్నగా ఉంది. ఈ థ్రెడ్ చాలా సన్నగా కుట్టాను. మీరు ట్రై చేయండి, 1-2 సార్లు ట్రై చేస్తే వచ్చేసిద్ది. వచ్చేసి థ్రెడ్కి ట్యాజిల్స్ అనేవి కుడుతున్నాను. చూడండి, 2 రౌండ్ క్లాత్లు అయితే తీసుకున్నాను. తీసుకొని ఓ దానిపైన ఒకటి పెట్టి రౌండ్గా ఎలా కట్ చేసామో దాన్ని 1/2 ఇంచు మందంతో ఖర్చు మందంతో రౌండ్గా అయితే స్టిచ్ చేసేస్తున్నాను. చూడండి, ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. కుట్టడం అయితే అయిపోయింది. ఇప్పుడు చూడండి, దాన్ని హాఫ్ భాగంలో కట్ చేయాలి. హాఫ్ కట్ చేసి దాన్ని అలా రివర్స్ తిప్పాలండి. అప్పుడు ఖర్చు అనేది లోపల పోతుంది, ఇలా రౌండ్గా వస్తుంది. రివర్స్ తిప్పేసి డోరీకి క్లాత్ అనేది అటాచ్ చేయాలండి. డోరీ మధ్యలో పెట్టి హాఫ్ కట్ చేసాం కదా, దానికి మధ్యలో పెట్టి ఇలా ఫోల్డ్ చేసి 1/2 ఇంచు మందంతో ఇలాగా ఖర్చు మందంతో ఇలా స్ట్రైట్కి కుడితే అయిపోయిద్దండి. ఈ ట్యాజిల్స్ చూడండి చాలా బాగుంటాయి. పట్టు వాటికైతే ఈ ట్యాజిల్స్ బాగా సెట్ అవుతాయండి. బుట్టలా లేస్తాయి. స్టెప్ బై స్టెప్ ఇవే ట్యాజిల్స్ ఈ మధ్య బాగా వాడుతున్నారు. స్టెప్ బై స్టెప్ కుట్టించుకుంటున్నారు. ఒక రౌండ్ షేప్ కుట్టుకుంటే 2 ట్యాజిల్స్ అయితే రెడీ అవుతాయండి. ఇవి చాలా లుక్ ఉంటున్నాయి. పట్టు వాటికైతే చాలా బాగుంటాయి. అయిపోయిందండి. ఓవరాల్ లుక్ వచ్చి ఇలా. ఇవి చూసారా, చీపురు పుల్ల ఇటువైపు రౌండ్ ఉండాలి. మనం రివర్స్ తిప్పేటప్పుడు లూప్ టర్నర్తో కాకుండా చీపురు పుల్లతో రివర్స్ తిప్పాలంటే ఇటువైపు నుంచి తిప్పాలండి. ఇటు సూదుగా ఉంటుంది కదా, క్లాత్ కుచ్చుకుపోద్ది, లోపలికి వెళ్ళిపోతుంది. అందుకని ఇటు కాకుండా ఇటువైపే రివర్స్ తిప్పాలి. ఇటువైపు క్లాత్ అనేది పోదు, రౌండ్ షేప్ ఉంటుంది కదా. ఇదిగోండి, ఇది చీపురు పుల్లతో తిప్పింది. ఇవి వచ్చేసి లూప్ టర్నర్తో రివర్స్ చేశానండి. చీపురు పుల్లతో కూడా సన్నగా రివర్స్ తిప్పొచ్చండి. కాకపోతే ఇది సిల్క్ క్లాత్ కదా, గుచ్చుకుపోద్ది సన్నగా అయితే. అందుకే కొంచెం లావుగా స్టిచ్ చేశాను. ఇది లూప్ టర్నర్తో రివర్స్ చేసిందండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.